హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఎక్కడ ఉన్నాను అంటే రాజేశ్వరి ఓల్డ్ ఏజ్ హోమ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ చాలామంది వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులను పోషించలేని స్థితి అంటే ఏంటిది, వాళ్ళకు టైం లేక వాళ్ళకు ఓల్డ్ ఏజ్ వచ్చింది కాబట్టి వాళ్ళని మేము చూసుకోలేని అన్న వాళ్ళు ఇప్పుడు రాజేశ్వరి ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ సర్వీసెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే తల్లిదండ్రులని పిల్లలు ఈ కాలంలో అసలు టైం దొరకలేదు, మేము ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఓల్డ్ ఏజ్ హోమ్లో అని ఒక తేలికగా చెప్పేస్తున్నారు. బట్ ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మనం కూడా ఓల్డ్ అయిపోతాం, మన పిల్లలు కూడా ఇలాగనే ఓల్డ్ ఏజ్ హోమ్లో వస్తే మన పరిస్థితి ఏంటిది, సమాజాన్ని ఏం నేర్పిస్తున్నాం మనము. ఇవాళ ఓల్డ్ ఏజ్ హోమ్ లేకుంటే ఆ తల్లిదండ్రులు ఆ ఓల్డ్ ఏజ్ వచ్చిన పేరెంట్స్ ఎక్కడికి పోతారు? రోడ్ పాలే కదా. ఇవాళ చాలామంది చూస్తుంటే మన రోడ్ మీద కూడా ఉంటున్నారు. వాళ్ళు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళను ఆశ్రయించి వాళ్ళకు మంచి చెడు చూసుకుంటున్నారు. కొంచెం మెంటల్ కండిషన్ బాగలేదు, మేము ఇక చూడలేమని వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కనీసం చనిపోతే కూడా అంత్యక్రియలకు కూడా రావడం లేదట. ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారంటే ఇది చాలా చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. అలాంటి వాళ్ళ కోసం ఇవాళ ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి. అండ్ రాజేశ్వరి ఓల్డ్ ఏజ్ హోమ్లో ఇవాళ రావడం జరిగింది. అండ్ వీళ్ళు ఏ పరిస్థితుల్లో వచ్చారు అండ్ ఎప్పటి ఉంటున్నారో ఇక్కడ ఓల్డ్ పేరెంట్స్ ఉన్నారండి, వాళ్ళతో మాట్లాడి అండ్ యజమానితో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం రండి. రాజేశ్వరి ఓల్డ్ ఏజ్ హోమ్లో చూడండి చాలా వరకు రూమ్స్, బెడ్స్ కూడా ఉన్నాయి. క్లీన్గా నీట్గా పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ చాలా ఓపెన్ ప్లేస్ కూడా ఉంది. అండ్ చాలా వరకు చూస్తే వీళ్ళు ఏదైతే తెచ్చుకున్నారో వీళ్ళన్నీ ట్రంక్ పెట్టెలు కానివ్వండి, ఇది బీరువా, ఇవి అల్మారాలు అన్నీ కూడా బట్టల్లో అమర్చుకొని పెట్టడం జరిగింది. అండ్ వీళ్ళు రిలాక్సేషన్కి తిన్న తర్వాత వీళ్ళు జావియల్గా మాట్లాడుకుంటూ ఇట్లా కూర్చోడానికి కూడా ఓపెన్ ప్లేస్, హాయిగా చల్లగా గాలిలో కూర్చొని ఉన్నారు వీళ్ళు. అండ్ ఇక్కడ కూడా చాలా వరకు రూమ్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే కనుక వీళ్ళతో పాటు ఎవరైతే మెంటల్లీ రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ. అంటే వాళ్ళు నడవలేని వాళ్ళు, కొంచెం బెడ్కి రిటైర్న్ అయిపోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ కూర్చున్నారు. పెద్దవాళ్ళని చూడండి, వీళ్ళు నడవలేరు అండ్ ఇక్కడనే ఉంటారు. వాళ్ళని మొత్తం కేర్ మొత్తం వీళ్ళే తీసుకుంటుంటారు. అండ్ వీళ్ళకి టైం భోజనం ఇవన్నీ ఇవ్వడం. అంటే రూమ్ నెంబర్స్ కూడా రాశారు చూడండి, రూమ్ నెంబర్ 6, రూమ్ నెంబర్ 5, రూమ్ నెంబర్ 4 అని ఇట్లా నెంబర్స్ కూడా రాయడం జరిగింది. అండ్ కొంతమంది మెంటల్లీ డిస్టర్బ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది, ఒక అమ్మాయి ఇక్కడ వాళ్ళ కొడుకు ఒక ఎంప్లాయ్ అట, పాపం వాళ్ళ ఇంట్లో చూసుకోవడానికి ఎవరు లేరని ఇక్కడ పెట్టడం జరిగిందట. ఇక చూడండి, ఆమె మెంటల్లీ డిస్టర్బ్గా ఉన్నది, ఆమె మెంటల్ కండిషన్ బాగలేదు. బట్ ఆమె అండ్ అక్కడ చూస్తే తాత కూడా నడుస్తున్నాడు అండ్ వాకర్ తీసుకొని నడుస్తున్నాడు తాత కూడా అక్కడ. అండ్ ఇవన్నీ చాలా బెడ్స్ అండ్ డాక్టర్స్ కూడా వస్తుంటారట ఇక్కడికి. అండ్ క్యాంప్ కూడా జరుగుతుంటుంది అండ్ చెకప్ కూడా జరుగుతుంటుంది. అండ్ ఇక్కడ చూస్తే కనుక ఓపెన్ ప్లేస్ చూడండి, ఇక్కడ చాలా వరకు ఇక్కడ ఓపెన్గా ఉంది. హాయిగా ఈవినింగ్ పూట కానీ ఇట్లా కూర్చొని వీళ్ళు మాట్లాడుకోవడానికి. అండ్ అప్పుడప్పుడు కొంతమంది ఇక్కడ వీళ్ళు కూడా ఆడుకుంటుంటారట కొంత హ్యాపీగా. అండ్ చూడండి, అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ టెంపుల్ కూడా ఉందండి. తెల్లారి లేవంగానే మనం పూజించడానికి టెంపుల్ కూడా ఉంది. అండ్ చాలా చక్కగా ఓపెన్ ప్లేస్, హాయిగా విశాలమైన ప్లేస్లో ఉంది చాలా చక్కగా. అండ్ పైన కూడా ఉన్నాయండి, రూమ్స్ కూడా పైన కూడా ఉన్నాయి. పైన కూడా చూస్తే కనుక చాలామంది ఉన్నారు. అండ్ కొంతమంది అంటే మాట్లాడే వాళ్ళతో మేము మాట్లాడిద్దాం, ఒకసారి చూద్దాం. అండ్ మాట్లాడిన తర్వాత వాళ్ళ వ్యూస్ ఏంది, వాళ్ళ మనసులో ఏముందో వాళ్ళు కొంతమంది మాట్లాడతారట, వాళ్ళతోనే తీసుకుందాం. తర్వాత మేడంతో మాట్లాడదాం. మీ పేరు? ద్వారా అప్పల స్వామి. ఎక్కడి నుంచి వచ్చారు? ఇచ్చాపురం. అది అసలు నేటివ్. ఇక్కడే నేను కనీసం 50 సంవత్సరాలు పెట్టి ఇక్కడే ఉన్నాను. అంటే నేను హోమ్లో ఉంటున్నా కొద్ది రోజులు. అంటే నాకు యాంజియోగ్రామ్ జరిగినప్పుడు హోమ్లో ఇచ్చారు ఇక్కడ. ఆ హోమ్లో ఒక అక్కడ నుండి వచ్చి ఇక్కడ ఇందులో వేసారన్నమాట. మీకు తల్లిదండ్రులు, మీ పిల్లలు లేరా? పిల్లలు ఉన్నారు, ఒక కొడుకు ఉన్నాడు, 2 కూతుర్లు ఉన్నారు. ఏం చేస్తుంటారు వాళ్ళు ఉద్యోగం, బిజినెస్, బట్టల బిజినెస్ ఇవన్నీ. మీరు ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి? ఈ హోమ్లోకి వచ్చే, లేకపోతే హైదరాబాద్ వచ్చా. ఈ హోమ్లోకి వచ్చి 5 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాలు అయిపోయింది. ఎందుకు మీ పిల్లలు చూసుకుంటలేరా మిమ్మల్ని? చూసుకుంటే వాళ్ళు బిజినెస్లో ఉన్నారు, వాళ్ళు బిజీ అయిపోయి నా గురించి ప్రత్యేకించి వాళ్ళు టైం ఇవ్వలేక ఇక్కడ ఉండి హాయిగా ఉంటుంది, మీకు కావాల్సింది మేము డబ్బు కడుతుంటాము అంటే నేను కట్టి ఇక్కడ హాయిగా ఉన్నాను. ఇక్కడ హాయిగా ఉందా? పిల్లలు గుర్తుకు రారా? వస్తుంటారు చూడడానికి వస్తుంటారు. పిల్లలు అందరూ, స్నేహితులు అందరూ వస్తుంటారు. అంటే మీరు అంత కష్టపడి పిల్లలు చదివించే పొజిషన్లో ఉంచారు కదా, మిమ్మల్ని ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంచితే మీరు ఏమనుకుంటున్నారు? నేనేమనుకోవట్లేదు, వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టాలని నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఎప్పుడైతే ఈ మధ్య అన్నారు మాకు కొద్ది ఫ్రీగా ఉంటుంది, లేకపోతే నీ గురించి అన్ని మేము చేస్తున్నది మాకు ఇక్కడ హాయిగా ఉండాలంటే సరే నేను కూడా అక్కడ హాయిగా ఉన్నాను ప్రస్తుతం. తర్వాత ఏదైనా ఇబ్బంది ఉంటుంది మేము చెప్తాను, లేకపోతే నాకు లేకపోతే నేను వచ్చేస్తాను అంటే అలాగే ఓకే. అచ్చా, అంటే ఇప్పుడు ఈ రాజేశ్వరి ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది కదా? అవునండి. టైం బై టైం తింటున్నారా మళ్ళీ ఫుడ్? టైం టు టైం తింటున్నాము. ఓకే. ఒకవేళ ఇది ఓల్డ్ ఏజ్ హోమ్ లేదనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏంటిది? ఓల్డ్ ఏజ్ హోమ్ లేకపోతే ఇంట్లోనే ఉంటున్నాం. మళ్ళీ
ఇప్పుడు అది ఉన్నది కాబట్టి వాళ్ళు ఈ అవకాశం ఉంది కాబట్టి ఉపయోగించుకుంటున్నా, లేదంటే ఇక్కడ ఇంట్లోనే ఉంటాం. ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఏం చేసేవారు మీరు? నేనా చెప్తాను వినండి. నేను వెస్ట్ బెంగాల్లో ఉంటున్నాను 20 సంవత్సరాలు. వెస్ట్ బెంగాల్ కామ్రేడ్ జ్యోతి బసు రైట్ హ్యాండ్. నేను కామ్రేడ్ జ్యోతి బసు మీకు తెలుసు కదా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లీడర్. ఆయనకి రైట్ హ్యాండ్గా పనిచేశాను. అక్కడ 20 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత అక్కడ బెంగాల్లో కమ్యూనిజం ప్రభుత్వం వచ్చింది. అప్పుడు చాలా ఫ్యాక్టరీలు మూసేశారు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే ఈ విధంగా ప్రజలకు ఇబ్బంది పెడితే కమ్యూనిజం వద్దంటారని ఇక్కట్లు పెట్టారు. అప్పటికి చాలా ఫ్యాక్టరీలు మూసేశారన్నమాట. ఒక 600-700 ఫ్యాక్టరీలు మూసేశారు. అందులో నేను అక్కడ ఒక కార్టూన్లో టెక్స్టైల్లో పనిచేసాను. అది మా ముంచిస్తే అప్పుడు నేను ఇక్కడికి వచ్చేసాను హైదరాబాద్. వచ్చేసి ఇక్కడ ఆల్బెన్ ఉంది కదా, ఆల్బెన్ ఫ్యాక్టరీలో 25 సంవత్సరాలు పనిచేశాను. అక్కడ 20 సంవత్సరాలు, ఇక్కడ 25 సంవత్సరాలు. ఎన్ని కోట్లు సంపాదించారు? కోట్లు సంపాదించలేదు. ఎందుకంటే నాది కొద్దిగా ఉదార స్వభావం. పేదవాళ్ళన్నా ప్రజలన్నా అభిమానులన్నా కొద్దిగా ఎక్కువ నేను ఖర్చు పెట్టి అదొక నాకు ఆనందం. ఇక్కడ బాగుందా మళ్ళీ ఓల్డ్ ఏజ్ హోమ్లో? ప్రస్తుతం అయితే బాగుంచైతే ఉన్నాను. ఇప్పుడు 5 సంవత్సరాలన్నర అయింది. దట్ మీన్స్ 5 సంవత్సరాలన్నర అయింది ఉన్నానంటే దాన్ని బట్టి మీరు కూడా ఊహించాలి. నేను ఇంకా క్లియర్గా చెప్పలేను. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఏం పేరు? రతనమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ హైదరాబాద్ అత్తపూర్కే. ఇక్కడనేనా? ఎంతమంది పిల్లలు? నాకు లేరు సార్. లేరా? ఒక్క ఆమె బిడ్డ ఉన్నది. ఒక్క బిడ్డ ఉంది. ఎక్కడ ఉంటది? అక్కడనే ఇప్పుడు చెప్పింది. మళ్ళీ ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయింది వచ్చి ఓల్డ్ ఏజ్ హోమ్ కి? మన వచ్చినా నేను ఇంకా 4 నెలలు కాలేదు. ఎందుకు? బిడ్డ ఒక్కటి చేసుడు, పిల్లల ఫీజు, ఇల్లు కిరాయి, ఇళ్ళలో పనిచేస్తే సరిపోతలేదు. బిడ్డ నాకు ఎక్కడ అనాథాశ్రమం తెలుసు, ఇక్కడ అన్నం తిని ఉంటా. నువ్వు ఎంతకంటే దేవులాడి ఎంత పరిచయం ఎంత చీకిపోతావు బిడ్డ నాకు తోలి అంటే 2 ఏళ్ళ నేను అనవాటి మొన్న తోలిచ్చి ఏడ్చింది. మళ్ళీ అందరు పిల్లల్ని వదిలేసి మీ మనవరాలను వదిలేసి ఇక్కడ ఉంటుంటే బాధ అనిపించదా? అంటే ఫోన్ మాట్లాడతా వస్తారు. ఏం బాధ చూస్తున్నా బిడ్డ బాధ, పిల్లలు బతుకుతారట. వాళ్ళ భవిష్యత్తు ఎవరు చూస్తారు సార్? తల్లే కదా చూసేది. వాళ్ళ నాన్న అయితే వెళ్ళిపోయిండు లేడు అని ఇక్కడ వచ్చిన. అంటే మీ అల్లుడు మంచిగా చూసుకోకపోయాడు దాన్ని తిట్టాడుదా? ఆయన లేడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు అవుతుంది. ఎలా ఉంది మళ్ళీ ఓల్డ్ ఏజ్ హోమ్? అంటే ఇంట్లో ఉన్నట్టే ఉందా? ఇంతకన్నా మంచిగానే అనిపిస్తుంది నాకు. మేడం కాదు నా దేవత. నాకు మంచిగా చూసుకోండి. ఏం లేకుంటే అడిగితే లేదు అన్నది. ఆ పొట్ట చూస్తుంది, నన్ను ఎత్తికి నూనె అంటుంది. నాకు మంచిగా చూసుకోండి. ఏం చేసేదాన్ని అప్పట్లో మీరు? నా వయసులో ఏం చేశాను? 20 ఏళ్ళ దినం నేను చేయక ఏమి ఇప్పుడు ఏం చేస్తాను. బాగుందా? బీపీ షుగర్ ఏమైనా ఉన్నాయా? బీపీ షుగర్ 2 ఉన్నాయి. బిడ్డని గోళీ తెచ్చిస్తుంది. ఒకసారి వచ్చి వేసుకొని పోతే చూసుకుని. ఇక్కడ నీకు ఫ్రెండ్స్ అయ్యారా వీళ్ళందరూ? మేము ఒక రూమ్లో ఉంటాం. 4. మీరందరూ ఒక రూమ్ లో ఏం మాట్లాడుకుంటుంటారు? వీళ్ళకి చెవులేంట్రా వాళ్ళకు. నేను గట్టిగా మాట్లాడాలి సార్. ఒకసారి తిడతా. ఆడగుసున్న చూడు ఆమెకు వినరావు, నీ చెవుల మనబడి ఎంత నేను ఎత్తి వస్తున్నదంట. నేను ఒక్కదాన్ని నీళ్ళ వాటి చూడు చేసుడు. నేను నా గతి ఏమన్నదో అలాగైతేనేమో. ఇప్పుడు కాళ్ళు ఉన్నాయి నడుస్తున్నా, చేతులు ఉన్నాయి చేసుకోండి. ఇది ఇంత సార్. నమస్తే.